గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు కన్యా రాశిలో జన్మించి ఇంకొకరు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వారిద్దరికీ వివాహ పొంతన అనేది కుదురుతుందా, వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఏ విషయంలో అనుకూలతలు సూచిస్తున్నాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని అన్ని పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. తులారాశి అంటే చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని అన్ని పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు. అయితే కన్యా రాశి నుండి తులారాశి 2వ స్థానం అవుతుంది, తులారాశి నుండి కన్యా రాశి 12వ స్థానం అవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా 2/12 కాంబినేషన్ వస్తే దానిని ద్విద్వాదశ భావాలు అంటారు. అంటే వారిద్దరి మధ్య ఎక్కువగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి అని అర్థం. బకోట దోషం అనేది సూచిస్తుంది. అయినప్పటికీ కూడా తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మిత్రగ్రహాలండి. కాబట్టి లగ్న కుండలిలో కనుక, అంటే అమ్మాయి పర్సనల్ లగ్న కుండలిలో, అబ్బాయి లగ్న కుండలిలో ఎటువంటి దోషాలు లేకపోతే 7వ స్థానం అనేది బలంగా ఉన్నట్లయితే ముందుకు ప్రొసీడ్ అవ్వవచ్చు. అలా కాకుండా ఏదైనా చిన్న దోషం ఉన్నా, కుజదోషం కానీ, కాలసర్ప దోషం కానీ, లేదా 7వ ఇంటి అధిపతి మంచి స్థానంలో లేకపోయినా, 7వ స్థానం అనేది అనుకూలంగా లేకపోయినా వివాహానికి ప్రొసీడ్ అవ్వకపోవటమే మంచిది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జనరల్గా 2/12 కాంబినేషన్ వస్తే బకోట దోషం అంటామండి. అయినప్పటికీ కూడా రాస్యాధిపతులు మిత్రులు కాబట్టి కన్సిడర్ చేయవచ్చు. ఇక వీరిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్ధలు వస్తాయంటే, కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి వీరిలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందండి. తెలివితేటలు అనేవి బాగుంటాయి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాన్ని కూడా ఇప్పుడే జరిగినట్లుగా గుర్తుంచుకోగలరు. అన్నిటినీ త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఈ కన్యా రాశి వారితో వచ్చిన బాధ ఏంటంటే, వాదించే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒకవేళ ఏదైనా విషయంలో కన్యా తులారాశుల వారి మధ్య ఏదైనా చిన్న వాదన జరిగితే కన్యా రాశి వారితో వాదించి గెలవటం అనేది తులారాశి వారికి దాదాపు అసాధ్యంగా చెప్పవచ్చు. బుధుడు ఆధిపత్యం వల్ల సహజంగా వీరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుంటాయండి. మార్కెటింగ్ స్కిల్స్ అనేవి బాగుంటాయి. వారి మాటలతో ఎదుటివారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వారి మాటలతో ఎదుటివారికి కోపం కూడా తెప్పించగలరు. అలాగే ఏదైనా విషయం జరిగిందనుకోండి, మంచో చెడు, ఉదాహరణకు ఏదైనా చెడు జరిగినట్లయితే తులారాశి వారు అయిపోయిందేదో అయిపోయిందిలే, అలా జరగాలని రాసిపెట్టి ఉంది, సరేలే దాన్ని వదిలేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుందామని అక్కడితో వదిలేస్తారండి. కానీ కన్యా రాశి వారు మాత్రం అలా వదిలేరు. అదే విషయం గురించి గంట కాదు, అరగంట కాదు, 2 గంటలు కాదు, రోజంతా దాని గురించే మాట్లాడతారు. అదే విషయాన్ని సాగదీస్తారు. జరిగిపోయిన విషయాల గురించి కూడా గుర్తు చేసుకుని బాధపడతారు, టైం వేస్ట్ చేసుకుంటారు. వారు ఆలోచించిందే కాకుండా వారి జీవిత భాగస్వామి అయినటువంటి తులారాశి వారితో కూడా దాని గురించి చర్చిస్తారు. తులారాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, జరిగిపోయిన విషయాల గురించి వారు పెద్దగా పట్టించుకోరండి. దాని గురించి ఆలోచన చేయటం టైం వేస్ట్ అనుకునేటువంటి మనస్తత్వం తులారాశి వారిది. కాబట్టి ఈ విషయంలో కూడా కన్యా తులారాశుల వారి మధ్య కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది. అలానే ఈ కన్యా రాశి వారు కుటుంబ విషయాలలో కొద్దిగా స్వార్థంగా ఉంటారు. అంటే కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటం కానీ, బయట వారి సమస్యలు పక్కన పెట్టి ముందుగా నా కుటుంబానికి ఎలాంటి సమస్య ఉంది,
దానిని చక్కబెట్టుకుందాం అనుకోవటం కానీ ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు. తులారాశి వారి విషయానికి వస్తే సాధారణంగా ఈ తులారాశిలో జన్మించిన ఆడవారికైనా మగవారికైనా పరిచయాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. తెలిసిన వారు ఎక్కువ మంది ఉంటారు, స్నేహితులు కూడా ఎక్కువ మంది ఉంటారు, సోషల్ సర్కిల్ అనేది పెద్దగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ చిన్న సహాయం అవసరమైనా వీరి దగ్గరికి వచ్చి అడిగినా సరే చేయకుండా ఉండలేరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే తులారాశి వారు వారి పనులను కూడా పక్కన పెట్టి బయట వారి పనులు చేయటం కానీ, స్నేహితులకు సహాయపడటం కానీ, వారి వెంట తిరగటం కానీ ఇవి కన్యా రాశి వారికి ఏమాత్రమూ కూడా నచ్చదండి. అంటే వారి మనసులో అభిప్రాయం ఎలా ఉంటుందంటే ఈ తులారాశి వారికి ఇంట్లోవేమీ పట్టవు కానీ బయట స్నేహితుల విషయాలైతే బాగా పట్టించుకుంటారు. అంటే కుటుంబం కంటే స్నేహితులే ఎక్కువేమో అనేటువంటి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. దానివల్ల కూడా ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అయితే కన్యా రాశి వారిలో ఉండేటువంటి మంచి లక్షణం ఏంటంటే వంటలు బాగా చేయగలుగుతారండి. వీరు స్త్రీ అయినా పురుషులైనా సరే స్వతహాగా వంటలు బాగా చేయగలుగుతారు. అంటే కొంతమంది చేత్తో చేస్తే వంటలు అనేవి రుచి బాగుంటాయి. అలాగే ఒక్కొక్క రాశిలో జన్మించిన వారికి ఒక్కొక్క మంచి లక్షణం అనేది ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో దిట్ట అని చెప్పవచ్చు. అలా కన్యా రాశి వారు వంటలు బాగా చేయగలుగుతారు. అలానే ఈ తులారాశి వారికి అన్నిటికంటే ముఖ్యం మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంట్లోకి రాగానే మనసు ప్రశాంతంగా అనిపించాలి, అప్పుడు మాత్రమే అక్కడ ఉంటారు, లేకపోతే అక్కడ ఉండటానికి ఏమాత్రమూ ఇష్టపడరు. అయితే ఈ తులారాశి వారితో వచ్చిన చిక్కు ఏంటంటేనండి వారి అభిప్రాయాలకు ఇతరులు ఏకీభవించాలే కానీ ఇతరుల అభిప్రాయాలకు అంత త్వరగా ఏకీభవించరు. అంటే వారికి నచ్చిందే చేస్తారే తప్ప ఇలా కాదు అలా చేద్దామని కన్యా రాశి వారు చెప్పినప్పటికీ కూడా చాలా వరకు వినిపించుకోరండి. కొద్దిగా మొండివారు అని చెప్పవచ్చు. అయితే ఎంత మొండి స్వభావం కలవారైనప్పటికీ కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఇది చేద్దామని నిర్ణయించుకున్నట్లయితే ముందుకు ప్రొసీడ్ అయిపోతారు. దాని గురించి పెద్దగా డిస్కషన్ చేయరు. కన్యా రాశి వారి విషయానికి వస్తే పని మొదలు పెట్టక ముందు నుండే ఎప్పటి నుండో ఇలా చేద్దాం అనుకుంటున్నాను, దాని మీద బోలెడన్ని క్వశ్చన్స్ వస్తాయి వారికి. ఇలా అయితే ఏంటి, అలా అయితే ఏంటి అని చిన్న విషయాన్ని కూడా కొన్నిసార్లు సాగదీసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారు కుటుంబ బాధ్యతల విషయంలో పట్టినట్లుగా వ్యవహరిస్తారు కానీ బాధ్యతను స్వీకరిస్తారు. అయితే తులారాశి వారితో పోల్చుకున్నట్లయితే కన్యా రాశి వారికే కొన్ని విషయాలలో ఓపిక ఎక్కువ అని చెప్పవచ్చు. ఎక్కువగా విషయాలను సాగదీసినప్పటికీ కూడా గతం అనుకోకుండా గతం గురించే ఎక్కువగా మాట్లాడినప్పటికీ కూడా చాలా విషయాలలో కాస్త ఓపిక పడతారండి. అలాగే డబ్బు విషయంలో కూడా కన్యా రాశి వారు చూసి ఖర్చు పెడతారు. రూపాయి పోగు చేసుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారి విషయానికి వస్తే వారి కోసం వారు ఖర్చు పెట్టుకున్న దానికంటే కూడా కుటుంబ సభ్యుల కోసం కానీ, బంధువర్గం వారికి అవసరమైతే కానీ, స్నేహితులకు అవసరమైతే కానీ వారి కోసం వారు ఖర్చు పెట్టుకున్న దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వెనకాడరు. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ముందుగానే జాగ్రత్త పడతారండి. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. లేదా ఇంటి చిట్కాలు పాటించటం కానీ, పెద్దవారికి చెప్పుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. తులారాశి వారి విషయానికి వస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అని 40-45 సంవత్సరాలు దాటినంత వరకు కూడా వీరు తెలుసుకోలేకపోతారు. అంటే యవ్వన వయసులో చాలా మొండిగా ఉంటారండి. నాకేమవుతుందిలే, ఈ చిన్న చిన్న సమస్యలకే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలా, ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఇది అందరికీ వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య అని నెగ్లెక్ట్ చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే తులారాశి వారి కంటే కూడా కన్యా రాశి వారికి డబ్బు విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కేవలం వారి ఆరోగ్య విషయంలో మాత్రమే కాదు, వారి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో, సంతానం యొక్క ఆరోగ్య విషయంలో, మిగిలిన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ముందు జాగ్రత్త అనేది చాలా ఎక్కువ. భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేస్తారు. అయితే కొన్నిసార్లు అధిక ఆలోచనలు చేస్తారండి. అది చిన్న విషయం అయినప్పటికీ కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. రోజంతా దాని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకుంటారు. తులారాశి వారేమో ఏ విషయం గురించి అయినా సరే ముందే ఆలోచన చేయకుండా అప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. సత్వర నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు.
అలాగే ఈ కన్యా రాశి వారు కొన్ని సందర్భాలలో వారి జీవిత భాగస్వామి అయినటువంటి తులారాశి వారి పైన ఆధిపత్యాన్ని చలాయించటానికి ప్రయత్నిస్తారు. అంటే వారిని వీరి వైపు తిప్పుకోవటానికి ప్రయత్నించినప్పటికీ కూడా వేరే రాసుల వారి దగ్గర అది సాధ్యమవుతుంది. కానీ అటుపక్క తులారాశి వారు ఉన్నారు కాబట్టి వారు మొండివారే. కాబట్టి వారు ఎంత ప్రయత్నించినా యవ్వన వయసులో మాత్రం తులారాశి వారి డామినేషనే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వీరిద్దరూ కనుక వివాహం చేసుకున్నట్లయితే యవ్వన వయసు దాటిన తర్వాత 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత తులారాశి వారి కంటే కూడా కన్యా రాశి వారిదే అప్పర్ హ్యాండ్ ఉంటుందండి. అంటే స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన బిగినింగ్లో తులారాశి వారిది డామినేషన్ లాగా కనిపిస్తుంది. కాలం గడవగా తాళాలన్నీ కూడా కన్యా రాశి వారి చేతిలోకి వస్తాయి. ఇది అందరి విషయాల్లో జరగనప్పటికీ కూడా ఎక్కువ శాతం కన్యా తులారాశుల వారు వివాహం చేసుకుంటే ఎక్కువ మందిలో జరిగేది ఇదేనండి. అలాగే కన్యా రాశి వారు వారి గురించి వారు బ్రతకటం కంటే కూడా కొన్నిసార్లు సమాజం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారండి. ఉదాహరణకు వారి కుటుంబంలో ఏదైనా జరిగిందనుకోండి, మంచో చెడో ఏదో ఒకటి జరిగితే ముందుగా వారి కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని కాకుండా బయట వారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. అమ్మో వారు ఎలా అనుకుంటారు, వీరు ఎలా అనుకుంటారు, మన పరువు ఏం కావాలి, ప్రతిష్టలు ఏం కావాలి, ఇలాంటి మనస్తత్వం ఉంటుందండి కన్యా రాశి వారిలో. తులారాశి వారి విషయానికి వస్తే సమాజం ఏదనుకుంటే నాకేంటి, నాకు నచ్చిందా లేదా, నా కుటుంబ సభ్యులకి నచ్చిందా లేదా, అంతే. అంతకు మించి ఎక్కువ ఆలోచన చెయ్యరు. ఒక మాటలో చెప్పాలంటే కన్యా రాశి వారికి తులారాశి వారు ఎలా కనిపిస్తారంటే అసలు ఏమీ పట్టనట్లుగా, ఏమీ పట్టించుకోనట్లుగా, బాధ్యతలను స్వీకరించనట్లుగా, ఇంట్లో వారి కంటే కూడా బయట వారికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నట్లుగా కనిపిస్తారు. తులారాశి వారికి కన్యా రాశి వారు ఎలా కనిపిస్తారు అంటే చిన్న విషయానికే వాదించేవారిలాగా, ఎక్కువగా గొడవలు పెట్టుకునేవారిలాగా, ఎదుటివారి తప్పులను కూడా వేలెత్తి చూపించేవారిలాగా ఇలా కనిపిస్తారండి. రాస్యాధిపతులు మిత్రులైనప్పటికీ కూడా ఇక్కడ 2/12 కాంబినేషన్ అనేది చూపిస్తుంది కాబట్టి ఇద్దరి మనస్తత్వాలలో చాలా తేడా అనేది కనిపిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు, అంటే చేసుకోకూడదు అని కాదు కానీ వివాహం చేసుకోవచ్చు, కానీ మనస్పర్ధలు వస్తాయని ముందే తెలుసుకుని చేసుకోండి. లేదు మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకూడదు అనుకుంటే వేరే రాసుల వారిని వివాహం చేసుకోవటం మంచిది. ఆల్రెడీ వివాహం అయిన వారు కంగారు పడవలసిన అవసరం లేదండి. రాస్యాధిపతులు మిత్రులు కాకపోతే ఎక్కువగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ బకోట దోషం సూచిస్తున్నప్పటికీ కూడా కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధుడు, తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు మిత్రగ్రహాలు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలతోనే పోతుంది. అలాగే బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న కన్యా రాశి వారు మంచి తెలివితేటలు, అన్నిటినీ పట్టించుకోగల జీవిత భాగస్వామిని కోరుకుంటారు. శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న తులారాశి వారు తెలివితేటలను పక్కన పెట్టి, డబ్బుని సంపదను పక్కన పెట్టి అందంగా ఉండే వాటికి ఈజీగా ఆకర్షితులు అవుతారండి. కాబట్టి జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా అందంగా ఉండేవారిని కోరుకుంటారు. వారి మనస్తత్వాలు అనేవి ఎలా ఉంటాయి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కన్యా తులారాశుల్లో జన్మించిన ఆడవారి లక్షణాలు ఎలా ఉంటాయి, మగవారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ రెండు రాశుల్లో ఉన్న నక్షత్రాల వారి స్వభావం ఎలా ఉంటుంది, ఈ సంవత్సర ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి, ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.